కారటం అలానే ఒక రకమైన నోటి దుర్వాసనతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే వీటికి శాశ్వత పరిష్కారం ఉంటుందా? అలానే ఫిక్స్డ్ పద్ధతుల్లో దంతాల్ని కృత్రిమ దంతాల్ని ఎలా అమరుస్తారు, ఎత్తుపళ్ల కోసం వేసే క్లిప్పులు ఎన్ని రకాలు, వీటన్నిటికీ సంబంధించి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు పార్థ డెంటల్స్ నుంచి డాక్టర్ పార్థసారథి గారు. ఈ అంశానికి సంబంధించి మీకున్న సందేహాలకు స్క్రీన్ పైన వస్తున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. హలో అండి, ముందుగా చెప్పండి, ఇప్పుడు దంతాలకు సంబంధించి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముఖ్యంగా నోటి దుర్వాసనతో ఇబ్బంది పడేవాళ్ళు, లేకపోతే చిగుళ్ల నుంచి రక్తం వస్తూ ఉండేవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? నోటి దుర్వాసనకు చెక్ పెట్టొచ్చు అంటారా పర్మనెంట్ గా? నోటి దుర్వాసన అనేది నిజంగానే చాలా పెద్ద సమస్య. అంటే ప్రతి 5 మందిలో ఒకరు ఏదో రకమైన ఇటువంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఓవరాల్ గా చూసుకుంటే కూడా దంత సమస్యలు 90% మించే ఉంటాయి. అంటే సమాజంలో ప్రతి 100 మందిలో 90% మంది ఏదో రకమైన దంత సమస్యతో బాధపడుతూ ఉంటారు. మీరు చెప్పినట్టుగా బ్రష్ చేస్తే చిగురు నుంచి రక్తం రావడం కానీ, నోటి దుర్వాసన కానీ, లేదా పళ్ళ రంధ్రాలు ఏర్పడడం కానీ, పళ్ళ మధ్య సందులు ఏర్పడడం కానీ, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్ళు, అది ఏదో రకమైన సమస్యతో బాధపడే వాళ్ళ శాతం నిజంగా ఎక్కువగానే ఉంటుంది. కానీ కేవలం 5% మంది మాత్రమే డెంటిస్ట్ ని కలుస్తారు. కారణం కూడా లేకపోలేదు, వాళ్ళకి తెలియదు, సమస్య ఉందని తెలియకపోవడమే దీనికి కారణం. పోతే ప్రతి ఒక్క సమస్యకి కూడా నోట్లో వచ్చే ప్రతి ఒక్క సమస్య, అది మీరు చెప్పినట్టుగా నోటి దుర్వాసన కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎత్తుపళ్ళు కావచ్చు, వంకర పళ్ళు కావచ్చు, లేదా పళ్ళను అందంగా చేసే చికిత్సలు అవ్వచ్చు కాక, లేదా నోటిని ఆరోగ్యంగా చేయడానికి చేసే చికిత్సలు ఏవైనా కావచ్చు కాక, ప్రతి ఒక్క సమస్యకు కూడా చక్కటి పరిష్కారం ఆధునిక దంత వైద్యంలో ఉంది. శాశ్వత పరిష్కారాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే చాలా మందికి ఏంటి, ఒకసారి ట్రీట్మెంట్ చేసుకుంటే మళ్ళీ జీవితకాలంలో ఎప్పుడు పళ్ళకు సంబంధించిన జబ్బే రాకూడదు అని అనుకుంటూ ఉంటారు. అట్లా జరగదండి. రోజు మనం తీసుకునే ఆహారం నోట్లో ఎక్కడో ఇరుక్కుపోతూ ఉండడం కావచ్చు కాక, లేదా పళ్ళలో సందుల్లో ఇరుక్కుపోవడం, మురికిలాగా మారిపోతుండడం, లేదా పళ్ళకి అతుక్కుపోయి పిప్పి పళ్ళు రావడం, ఏదో ఒక సమస్య నిరంతరం మనం భోంచేస్తున్నంతసేపు లేదా నోటితో నమిలి తింటున్నంతసేపు ఏదో ఒక రకమైన సమస్య ఉండనే ఉంటుంది. జబ్బులు రాకపోయినా సరే రెగ్యులర్ గా పళ్ళను మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరమైన తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి డెంటిస్ట్ దగ్గరికి రెగ్యులర్ గా వెళ్లి చెకప్ చేయించుకుంటడం ప్రతి ఒక్కరికి తప్పనిసరి యాక్టివిటీగా చెప్పుకోవచ్చు మనం. ఓకే అండి, అలానే ఇప్పుడు ఇతర ఆరోగ్య సమస్యలపైన చూపించే శ్రద్ధ అన్నది దంత సమస్యలపై చూపించే వాళ్ళు తక్కువనే చెప్పుకోవచ్చు. అంటే ప్రాబ్లం పెద్దగా అయిపోయి వాళ్ళకి బాగా ఇబ్బంది పడే పరిస్థితులకు వచ్చే వరకు గానీ డెంటిస్ట్ ని కలవడం అనేది జరుగుతుండదు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అసలు వయసు పెరిగే కొద్దీ కొంతమందిలో పళ్ళ రంగు కూడా మారుతూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? నేను చెప్పింది మాట వాస్తవమే. మిగతా జబ్బులతో పోలిస్తే పళ్ళకు సంబంధించిన జబ్బులు నిర్లక్ష్యం ఎక్కువ అన్నమాట వాస్తవమే. కారణం కూడా లేకపోలేదు. 70% పళ్ళ జబ్బులకు అసలు నొప్పి అనేది ఉండదు. నొప్పి లేకపోతే వాళ్ళకి జబ్బు ఉన్నట్టుగా ఎలా తెలుస్తుంది? నొప్పి అనే సమస్య లేకపోతే వాళ్ళకి కనీసం అవగాహన ఉండాలి కదా, సమస్య ఉంది అని తెలుసుకోవడానికి. అందువల్ల ఎక్కువ మంది తెలియక వాళ్ళకి జబ్బు ఉందని, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని, సఫర్ అవుతున్నారనే విషయం తెలియక నిర్లక్ష్యం చేయడమే ఎక్కువ శాతం ఉంటుంది. వీళ్ళలో కేవలం చదువుకోలేని వాళ్ళు మాత్రమే కాదు, చదువుకున్న వాళ్ళు కూడా ఎన్నో రకాలుగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దీనివల్లనే జబ్బులు ముదిరిపోతూ ఉంటాయి. జబ్బు ఉంది అని తెలిసి తెలియంగానే, లేదా కనీసపు ఆలోచన వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి చికిత్స చేయించుకోవడం ద్వారా ఎన్నో రకాలుగా ఆ జబ్బుల్ని మొదటి దశలోనే నయం చేసుకోవచ్చు. అలా కాకుండా నిర్లక్ష్యం చేస్తూ పోయే కొద్దీ కూడా సమస్యలు మరింతగా ముదిరిపోతాయి. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సమస్యలు పెద్దవిగా కనిపిస్తాయి. ఓకే అండి, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, మణికుమార్ గారు కాకినాడ నుంచి. మణికుమార్. హలో చెప్పండి మణికుమార్ గారు, ఏమిటి సమస్య? సార్ నా పేరు మణికుమార్. అది నాకు యాక్సిడెంట్ అయ్యి ఒక 2 years అవుతుంది సార్. అది పైన పళ్ళు కొంచెం కలర్ చేంజ్ అయింది. అది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించాలని అన్నారు సార్. సాధారణంగా పళ్ళకు దెబ్బలు తగిలిన సందర్భాల్లో పంటికి రక్త ప్రసరణ ఆగిపోతే పళ్ళు దాని తెల్లగా ఉన్న రంగును కోల్పోయి బ్లూగానో బ్లాక్ గానో తయారైపోతుంది. సో అంటే ఆ లోపల పంటి లోపల ఇన్ఫెక్షన్ వచ్చింది అని అర్థం. డాక్టర్ గారు ఎక్స్రే తీసుకుని లోపల పంటిలో వచ్చిన రంధ్రాన్ని చేసి లోపల ఇన్ఫెక్షన్ అంతా తీసేస్తాడు. తర్వాత ఆ నల్లగా ఉంటుంది కదా పన్ను, ఆ పన్నును పక్క పంటి రంగులో కలిపేయడానికి ఆ చక్కటి చికిత్స ఉంది. పంటి మీద లామినేట్ చేయడము, లేదా క్రౌన్స్ చేయడము, దాని ద్వారా మిగతా పంటి రంగులో ఈ పళ్ళను కలిపేస్తాడు. సో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు కాకినాడ అంటున్నారు కాబట్టి కాకినాడలో పార్థ డెంటల్ క్లినిక్ రీసెంట్ గానే ఓపెన్ అయింది.
టూ టౌన్ పోలీస్ స్టేషన్ పక్క బిల్డింగ్ లోనే పార్థ రెంటల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ తో కూర్చోండి, మిమ్మల్ని చూసి ఏం చేయొచ్చో ఏది అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే నెక్స్ట్ మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, చిత్తూరు నుంచి సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు మేడం నమస్కారం. చెప్పండి సుబ్రహ్మణ్యం గారు, ఏమిటి సమస్య? సార్ నమస్కారం. సార్ నమస్కారం, చెప్పండి. సార్ మా బాబుకు పళ్ళ గురించి, మా బాబుకు 7 years సార్. మా బాబు పళ్ళు అంటే ఫస్ట్ వచ్చిన పళ్ళు ముందర 2 పడిపోయినాయి సార్. మళ్ళీ అతను ఏం చేశాడంటే సైడ్ ఉండే పళ్ళు కానీ బలవంతంగా ఇలా అలాగా ఆడుతూ అది లాగేసుకున్నాడు. దాంతో పాటు కింద ఉండేవి కానీ ఆల్రెడీ ఫస్ట్ పైన 2 కింద 2 పడినాయి అనమాట. పైన ఉండే 2 పళ్ళకు పక్కలో ఉండే పళ్ళని కానీ ఆయన బలవంతంగా లాగేసుకున్నాడు. ఇప్పుడు 7 years అయింది. ఆ పళ్ళు ఏమంటే పైన 1 కింద 2 వచ్చినాయి, పైన 1 డిసార్డర్ గా వచ్చింది. మళ్ళీ సైడ్ పళ్ళు ఇంకా ఇంతవరకు రాలేదు సార్. అంటే నెక్స్ట్ మేము ఎట్లా సార్ ఏం చేయాలంటారు? పాల పళ్ళు సరైన టైంలో ఊడిపోవడం, శాశ్వత దంతాలు సరైనలో మొలవడం అనేది చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సిన ప్రక్రియ. ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా వీటిని జాగ్రత్తగా 6 సంవత్సరాల వయసు నుంచే జాగ్రత్త పడుతూ ఉండాలి. అందువల్లే ప్రతి 6 నెలలకు ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్లి లోపల పళ్ళు సరిగా తయారవుతున్నాయా లేదా, ఆ పళ్ళు సరిగ్గా సరైన టైంలో ఊడిపోతున్నాయా లేదా, శాశ్వత దంతాలు సరిగ్గా మొలుస్తున్నాయా లేదా, కావాల్సిన నెంబరు కావాల్సిన సైజు షేప్ లో పళ్ళు లోపల తయారవుతున్నాయా అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. కాబట్టి ఇంకేమాత్రం నిర్లక్ష్యం చేయకండి. మీరు చిత్తూరు అంటున్నారు కాబట్టి చిత్తూరులో పార్థ రెంటల్ క్లినిక్ ఉంది. మీరు అక్కడికి వెళ్ళి స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా, ఆ నెంబర్ 41420000 నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే చిత్తూరులో మీకు దగ్గరగా పార్థ రెంటల్ క్లినిక్ ఎక్కడ ఉంది అక్కడ అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. వెళ్ళి మా స్పెషలిస్ట్ తో కూర్చొని డీటెయిల్ గా డిస్కస్ చేయండి మీ బాబును చూపెట్టి. మా డాక్టర్ గారు వాటిని చూడడం ఒకటి, చూసిన తర్వాత మీకు నోట్లో ఏం జరుగుతుంది అన్న విషయాలను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీకు. సో అర్థం చేసుకోవాల్సిన అంశాలు కూడా చాలా ఉంటాయి. సో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి. నెక్స్ట్ మరొక కాలర్ కమల గారు హైదరాబాద్ నుంచి. కమల గారు నమస్తే మేడం, నేను హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నానండి. చెప్పండి అమ్మా. మా బాబుకు 7 years సార్. రెగ్యులర్ గా మాక్సిమం నేనే బ్రష్ చేయిస్తాను, కానీ పళ్ళు లోపలంతా నల్లగా అయిపోతున్నాయి. అవి ఎట్లా ఏం చేయాలి అసలు? చాలా ప్రాబ్లం గా ఉంటుందండి. అంటే బాబు సరిగా బ్రష్ చేయట్లేదు అనే ఉద్దేశంతో మీరే బ్రష్ చేస్తే కూడా నల్లగా ఉన్నాయి అంటారు. అంటే మీరు సరిగా బ్రష్ చేస్తున్నారో లేదో కూడా తెలియదు కదమ్మా కదా. మనం చిన్నప్పటి నుంచి ఏం చేసాము, పిల్లలకి పేస్ట్ బ్రష్ ఇచ్చాం, ఎలా పళ్ళు తోముకోవాలో చెప్పలేదు. మనకు కూడా అంతే, మనకందరికీ కూడా మన తల్లిదండ్రులు ఏమన్నా పేస్ట్ బ్రష్ ఇచ్చి ఇలా పళ్ళు తోముకోవాలని చెప్పారా? అలా ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు తోముకుంటూ ఉన్నారు. కొంతమంది శాస్త్రీయంగా తోముకుంటారు, కొంతమంది తోముకోలేకపోవచ్చు కూడా. ఆ మురికి చేరిపోవడము లేకపోతే ఆ గార కట్టేయడం వల్ల అలా తయారు. వాటిలన్నీ కూడా శుభ్రం చేసి ఇచ్చామ్మా. నోట్లో ఉన్న గార గాని మురికి గాని లేదా మరకలు గాని ఏవి నోట్లో ఉండకూడదు. వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేయించుకోవాలి. దీన్ని స్కేలింగ్ అంటారు. ఈ క్లీనింగ్ పాలిష్ చేసుకోవడం వల్ల పళ్ళకి ఎటువంటి డ్యామేజ్ జరిగే అవకాశం లేదు, పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. మీరు హైదరాబాద్ అంటున్నారు కాబట్టి హైదరాబాద్ లో పార్థ రెంటల్ క్లినిక్ 22 ఉన్నాయి. మీరు ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి మీ ఇంటి దగ్గరగా ఉన్న పార్థ రెంటల్ క్లినిక్ తెలుసుకోండి. అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ ని కలిస్తే ఏం జరిగింది, ఎలా ఒకటి మీకు ట్రీట్మెంట్ చేస్తారు నెంబర్ 1. నెంబర్ 2, ఆ జబ్బు ఎందుకు వచ్చిందో చెప్పడం మా ఉద్దేశం. ఆ సమస్య ఎందుకు వచ్చింది, దాన్ని రాకుండా మళ్ళీ రాకుండా ఎలా చేసుకోవాలా అన్న విషయాన్ని మీరు తెలుసుకోవడమే కీలకం అక్కడ. అందువల్ల ఎలా బ్రష్ చేసుకోవాలి, బ్రషింగ్ టెక్నిక్ ఏమిటి, ఎందువల్ల అలా మరకలు వస్తాయి, ఎందువల్ల అలా చారలు వచ్చి పడతాయి, నల్లటగా ఏం జరుగుతుంది అక్కడ అనే విషయాన్ని తెలుసుకోండి. ఓకే అండి, మనం మరిన్ని విషయాలు డిస్కస్ చేసే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. హలో డాక్టర్లు, షార్ట్ బ్రేక్.